కార్ తీసుకురాలేదా? కార్ తేవాలంటే డ్రైవర్ అడ్డొస్తాడు, ఇంట్లో తెలిసిపోతుంది. దీని గురించి మా పేదరాసు పెద్దమ్మ పెద్ద డిస్కషన్ చేస్తుంది. అవసరం అదంతా? మరి ఎలా వెళ్దాం? అయ్యో, నువ్వు కార్ తీసుకురాలేదా? పబ్బు కదా, తాగిన తర్వాత డ్రైవ్ చేయటం కష్టమని క్యాబ్లో వచ్చా. ఓ ఓకే, లెట్స్ వాక్ ఫర్ సమ్ డిస్టెన్స్. లెట్స్ గో బై క్యాబ్. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజుల్లో ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళది. ఎవరా మీరు? వదలండి, వదలండి. శిశిరా, శిశిరా, ఆగండ్రా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, అదేంటి అతను అలా వెళ్ళిపోయాడు? కనీసం థ్యాంక్స్ చెప్దామన్నా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చాలా పెక్యులర్ గా ఉన్నాడు. వేరే ఎవరైనా అయితే ఈ పాటికి వచ్చి హీరోయిజం చూపించేవారు. అతనొచ్చాడు, సేవ్ చేశాడు, వెళ్ళిపోయాడు. యూనిక్ పీస్ లా ఉన్నాడు. అవును, స్ట్రేంజ్ గా ఉన్నాడు. హనీ, నీకేం కాలేదు కదా? ఓకే, లెట్స్ గో. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి శిష్య? ఇలా అయితే ఎలా వర్కౌట్ అవుతుంది? అయినా ఎవరైనా అమ్మాయిని సేవ్ చేస్తే హీరోలాగా వెళ్ళి పరిచయం చేసుకోవాలి గాని ఇలా జీరోలా వస్తావా ఏంటి? అంకుల్, మీరు ఊరుకోండి. ఆది గురు అలా చెయ్యబట్టే శిశిర ఆదిని గుర్తుపెట్టుకుంది. ఎలాగెలగెలగలగా, ఇది నా లవ్ బుక్ లో లేనే లేదే. హీరోలా వెళ్ళినవాడు పలకరించొస్తే రాత్రంతా అతనే కల్లోకొస్తాడు. ఊర్కలౌలే, మనకంత రొమాంటిక్ గా ప్రవర్తించడం రాదు. అందుకనే కేర్లెస్ గా వచ్చేశాను. నేను చెప్పింది కేర్ఫుల్ గా వినుంటే కేర్లెస్ గా వచ్చేవాడివే కాదు. ఇప్పుడు ఏమైంది? షో, థ్యాంక్స్ చెప్పడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తే సరే. ఈసారి మాత్రం నా లవ్ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వాలి, అర్థమైందా? చూడు లవ్లీ, ఆ అమ్మాయి చాలా పొగరగా ఉందనేది నేను చూశాను. అలాంటి వాళ్ళను పట్టించుకుంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరు. వాళ్ళని పట్టించుకోకపోతే పంతానికైనా మన కోసం ఆలోచిస్తారు. ఆహాహా, అద్భుతం అద్భుతం. ఇది నా లవ్ బుక్ లెగ్గించాల్సిందే. ప్రేమని చంపేసుకోవడం చాలా ఈజీ, పుట్టించుకోవడమే చాలా కష్టం. బాయ్, అయితే ఆ అమ్మాయిని కలిసి ఏర్పాటు చేయాలి కదా. తొందరపడకండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. శివగామి శిశిరకి పెళ్లి చేయాలని తొందరపడుతోంది. కానీ శిశిర పెళ్లికి సిద్ధంగా లేదని నువ్వే చెప్పావు కదా. అవును, కంగారు పడితే అసలుకే అసలొస్తుందేమో. ఈసారి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఆ శిశిరా గురించి మరిన్ని వివరాలు నాకు కావాలి. నేను చూసుకుంటాను. నీ పెళ్లి ఎప్పుడా అని కాచుకొనున్నానల్లుడు. పెళ్లికి మందు కూడా ఏర్పాటు చేయాలి. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నాడంటే ఎవడో. అలా ఉంది. ముందు మొహాలే చూసుకోలేదు, అప్పుడే పెళ్లి దాకా వెళ్ళావు. గమ్మునుండు మావా. అమ్మా, అమ్మా, శిశిరమ్మా,
నన్ను లేపింది నువ్వేనా? అవునమ్మా. ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు నన్ను లేపడం? అమ్మా 9 అవుతుంది. అయితే ఇంకా లేవలేదేంటి? బ్రతికుందా చచ్చిందా అని చూడ్డానికొచ్చావా? 9 అయితే ఏంటి, 10 అయితే ఏంటి? అమ్మగారు కాఫీ ఇవ్వమంటే ఆవిడివ్వమందంట, ఈవిడ ఎగేసుకుంటూ వచ్చేసిందంట. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదు. ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండవసరం లేదా? తప్పైపోయిందమ్మా, ఇంకొకసారి ఇలా చేయను. కాఫీ తీసుకోండి. ఎవడికి కావాలి నీ బోడి కాఫీ? నేను అడిగానా నిన్ను పొద్దునే నాకు బెడ్ కాఫీ ఇవ్వమని? అయినా పని మనిషివి, బెడ్రూమ్ తలుపు బయట నిలబడి పిలవాలి. లోపలికొచ్చేసి నా బెడ్ పక్కన నించొని మాట్లాడకూడదు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. తప్పైపోయిందమ్మా. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావంటే నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గంటేస్తాను. అయినా అసలు నన్ను లేపడానికి నువ్వెవరో నాకు తెలీదా? ఎప్పుడేం చాలో నువ్వొచ్చి లేపాలా నన్ను? నీ మోహన్ చూడాలంటేనే చిరాగ్గా ఉంది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నాకు పాలివ్వవా? ఈ రోజు నువ్వు నన్ను మర్చిపోయావు. ఇస్తానమ్మా. నీ గొంతేంటి అలా ఉంది? అవ్వా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంట్లో నలక పడిందమ్మా. 2 కళ్ళల్లో ఒకేసారి నలక పడిందా? అది చెప్పకపోతే నేను ఈరోజు పాలు తాగను. అది శిశిరమ్మ. నిన్నేం చేసింది? ఏమైనా అందా? కాఫీ తీసుకుని వెళ్ళానమ్మా. దానికి శిశిరమ్మ గారు ఓహో కోపడిందా? చెప్పవ్వా. పెన్ని నీ మీద కోపడింది కదా, ఏదో అంది కదా? అది ఏంటి అవ్వ మనవరాలు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా. పర్లేదు, నాకు చెప్పండి. ఏదో ఊరికే మాట్లాడుకుంటున్నావమ్మా. ఎందుకు లక్ష్మమ్మవ్వ దాస్తావు? ఏమీ లేదమ్మా. నువ్వు ఏమీ లేదు అన్నావంటే ఏదో ఉన్నట్టే. ఏంటి విషయం చెప్పు. అదేం లేదమ్మా. నువ్వు చెప్పవా? సరే నేనే చెప్తాను. అమ్మా, శిశిరా పిన్ని లక్ష్మమ్మవ్వ మీద కోప్పడింది. ఇక్కడికొచ్చి ఏడుస్తుంది. నేను ఎంత అడిగినా చెప్పడం లేదు. నేను వెళ్ళి ఇప్పుడే అడుగుతాను దాని బాధేంటో. అమ్మా వద్దమ్మా. ఏంటి లక్ష్మమ్మ, నన్నంటే పర్వాలేదు, కానీ నా వాళ్ళని తక్కువ చేస్తే నేను ఊరుకోను. తను ఈ ఇంటి మనిషే కదమ్మా. మీరన్నట్టే తను అందనుకోండి. నువ్వు నా అమ్మ లాంటి దానివి. అమ్మ కూతుళ్ళ మధ్య లక్షుంటాయి. అదెవరు అసలు అలా మాట్లాడడానికి? తనెలాంటిదో, తన నైజమేంటో మీరే చెప్పారు కదమ్మా. ఈ ఇల్లు, నేను, ఇంకా ఆమెకు అలవాటవ్వలేదమ్మా. నిదానంగా అలవాటవుతాయి. ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. నీకు తెలీదు లక్ష్మమ్మ, అదొక్కసారి ద్వేషం పెంచుకుందంటే అంత త్వరగా దాని మైండ్ సెట్ ని మార్చుకోదు. నేను వెళ్ళి అడుగుతాను, నీకు క్షమాపణలు చెప్పమని అడుగుతాను. అయ్యో వద్దమ్మా. నాకు క్షమాపణలు ఏమీ వద్దు. నాకు మీరెంతో, చిన్నమ్మ కూడా అంతేనమ్మా. నిదానంగా ఆమె మారుతుంది.
నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. నా మాట వినమ్మా, మళ్ళీ తనింకా బాధపడుతుంది.